హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే చైనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎపిసోడ్ ఓపెనింగ్లో ఎందుకో మిస్ చెన్ బాగా కంగారు పడుతూ క్లాస్ రూమ్లోకి వచ్చి ఇంకొక 2 days వరకు క్లాసెస్ అనేవి ప్రాపర్గా జరగకపోవచ్చు, ఎందుకంటే మీతో చదివే స్టూడెంట్ ఒకరికి యాక్సిడెంట్ అవడం వల్ల తను ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అతను ఎలా ఉన్నాడో చూడడానికి ఇంకా వాళ్ళ మమ్మీకి కాస్త ధైర్యం చెప్పడానికి టీచర్స్ అందరం అక్కడికి వెళ్తున్నాము. క్లాసెస్ సరిగ్గా జరగలేదని కంప్లైంట్స్ ఇవ్వకండి, అల్లరి కూడా చేయకండి అని చెప్పి టీచర్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. ఆవిడ వెళ్ళంగానే వీళ్ళందరూ గుసగుసలాడుకుంటూ అతనికి మనం డొనేషన్స్ కలెక్ట్ చేద్దామా, అతనికి మనం ఎంతో కొంత డొనేట్ చేస్తే అతని ఆపరేషన్కి పనికొస్తుంది కదా, 25,000 అంటే చాలా ఎక్కువ, మరి వాళ్ళు చాలా పూర్ కాబట్టి ఈ డబ్బుల్ని వాళ్ళు ఎలా సేకరిస్తారో మనమే హెల్ప్ చేద్దామా వద్దా అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా నిన్న రాత్రే జిన్హాన్ ఒక ఆర్ఫనేజ్ హోమ్కి 3 లక్షలు డొనేట్ చేశాడు. ఖచ్చితంగా జిన్హాన్ ఒకవేళ ఈ కేసులో హెల్ప్ చేశాడంటే అతని ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది అని కూడా మాట్లాడుకుంటూ జిన్హాన్ ఎంత డొనేట్ చేస్తాడో చూద్దాం అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్ టైంకి డోడో అక్కడికి వచ్చి ఒక డొనేషన్ బాక్స్ని తీసుకొచ్చి మనతో పాటు చదువుకునే మన క్లాస్లో ఉండి మన సెక్షన్లో ఉండే ఆ స్టూడెంట్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల మనం అతనికి హెల్ప్ చేయాలి, అందుకే ఈ డొనేషన్ బాక్స్ ఆల్రెడీ మిస్ చెన్ చెప్పి ఉంటుంది కదా, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, మనం హెల్ప్ చేయగలిగినంత హెల్ప్ చేద్దాము అని చెప్పి నేను మాత్రం 200 వేస్తున్నాను, మీ ఇష్టము అని చెప్పి తను మాత్రం 200 నోట్ని ఆ డబ్బాలో వేస్తుంది. ఎలాగో క్లాస్ లీడరే 200 వేసింది, 200 ఇస్ రైట్ అమౌంట్ అని చెప్పి అందరూ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 200 రూపీస్నే వేస్తారు ఆ డబ్బాలో. అలా స్టూడెంట్స్ అందరూ వేసిన తర్వాత ఆ డబ్బా ఆల్మోస్ట్ నిండిపోతుంది. షెన్జే జాలిగుండా ఇంకా అతను ఒక రిచ్ కిడ్ కాబట్టి తన వాలెట్లో ఉన్న డబ్బుల్ని మొత్తం దాని లోపల వేసేస్తాడు. అందరూ షెన్జే గురించి గొప్పగా మాట్లాడుకుంటూ క్లాప్స్ కొట్టి అతన్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇప్పుడు హీరో యొక్క టర్న్ అయి ఉంటుంది, అతను ఎంత వేస్తాడు, ఆ డొనేషన్ బాక్స్ మొత్తాన్ని నింపేస్తాడు, అతని వాలెట్ని ఖాళీ చేస్తాడని అందరూ ఎదురు చూస్తూ ఉంటే తను కూడా అందరు స్టూడెంట్స్ లాగే 200 రూపీస్ని మాత్రమే వేయడంతో అందరూ జిన్హాన్ మీద పెట్టుకున్న ఆశలన్నింటినీ, హోప్స్ అన్నింటినీ వదిలేస్తారు. ఖచ్చితంగా ఈ జిన్హాన్ మనం అనుకున్న అంత మంచివాడైతే కాదు. నిన్న తను ఆర్ఫనేజ్కి 3 లక్షలు ఇచ్చాడు, అలాంటిది ఇక్కడ కేవలం 200 మాత్రమే ఇచ్చాడంటే ఖచ్చితంగా తను అందరు సెలబ్రిటీస్ లాగే ట్రెండింగ్ పేజ్ ఇంకా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ హాట్ టాపిక్ గా మారడం కోసమే నిన్న ఆ డొనేషన్ ని చేసి ఉంటాడు. ఇక్కడ మన క్లాస్ స్టూడెంట్ కి హెల్ప్ చేస్తే తను హాట్ టాపిక్ ఇంకా ట్రెండింగ్ టాపిక్ గా మారలేడు కదా, అందుకోసమే తను కేవలం 200 మాత్రమే డొనేట్ చేశాడు. వీడొక వేస్ట్ ఫెలో అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉండడంతో లిటిల్ కింగ్ కాంగ్ చాలా బాధపడుతుంది. ఇంకా ఎప్పుడు క్యాంటీన్కి జిన్హాన్ వెళ్ళినా తన చుట్టూ అమ్మాయిలందరూ బెల్లం చుట్టూ ఈగల్లా వాలిపోతారు, కానీ ఇవాళ మాత్రం అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా జిన్హాన్ మొహం చూసి చీదరించుకొని వెళ్ళిపోతారు. ఇదంతా గమనించిన లిటిల్ కింగ్ కాంగ్ చాలా బాధపడుతుంది. మరో క్షణం నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళు జిన్హాన్ మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ని మార్చుకొని అతని గురించి నెగిటివ్గా మాట్లాడుతూ కావాలని అతను వెళ్తూ ఉన్న అతన్ని సూటిపోటి మాటలతో పొడుస్తూ అతన్ని బాధపడేలా చేస్తారు. జిన్హాన్ వల్లనే కింగ్ కాంగ్ బాధపడుతుందేమో అనుకొని నాకేం పర్లేదు, ఇవన్నీ నాకు అలవాటే, వాళ్ళ మాటలకి నేనేం ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, నువ్వు కూడా బాధపడదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి లిటిల్ కింగ్ కాంగ్ని మోటివేట్ చేస్తాడు. కానీ కింగ్ కాంగ్ ఇంకా బాధపడుతుంది. నువ్వు ఎందుకు అలా చేసావో అని అడుగుదాం అనిపించినా సరే తను మాత్రం అడగలేకపోతుంది, ఎందుకంటే జిన్హాన్ డొనేషన్ బాక్స్లో ఎంత డబ్బులు వేయాలనేది తన ఇష్టం. అలాంటిది వీళ్ళందరికీ ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు జిన్హాన్ గురించి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నారని తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒంటరిగా లైబ్రరీలో కూర్చొని ఎందుకో బాధపడుతూ ఉంటే తన పక్కకి షెన్జే వచ్చి ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఖచ్చితంగా నువ్వు యాక్సిడెంట్ అయినా ఆ స్టూడెంట్ గురించే బాధపడుతున్నావు కదా అని అంటే అవును, తన గురించి ఎందుకు బాధపడని చెప్పు, తన నా బెస్ట్ ఫ్రెండ్, దానికి మించి జిన్హాన్ రాకముందు తనే నా డెస్క్ మేట్, అలాంటిది నా ఎక్స్ డెస్క్ మేట్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, తను సీరియస్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. మరొక వైపు ఇప్పుడు నా డెస్క్ మేట్ జిన్హాన్ ని అందరూ క్రిటిసైజ్ చేస్తూ తన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు గురించి అలా మాట్లాడుతూ ఉంటే నాకు బాధగా ఉండదా చెప్పు, అందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు అందరూ వాళ్ళ ఒపీనియన్ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు, పాజిటివ్గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, జిన్హాన్ ఎందుకు అలా తిడుతూ ఉన్నారు, నాకు చాలా బాధేస్తుంది అని నిజంగానే సీరియస్గా ఏడుస్తూ ఉంటుంది. తను ఏడుస్తుందని ఇప్పుడే రియలైజ్ అయిన షెన్జే వెంటనే బాధపడకు, నువ్వు అసలేం బాధపడకు, ఆ స్టూడెంట్కి ఏమీ కాదు, తను ఖచ్చితంగా కోలుకుంటాడు, మళ్ళీ మన క్లాస్కి వస్తాడు. ఇంకా జిన్హాన్ విషయం అంటావా, ఆ విషయంలో నేను నీకు ఎలాగోలా హెల్ప్ చేస్తాను, ఏడవకు లిటిల్ కింగ్ కాంగ్, నువ్వు ఏడిస్తే చూడడానికి బాగోవు, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ కింగ్ కాంగ్ మాత్రం జిన్హాన్ పరిస్థితిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మాటల్ని సైలెంట్ గా జిన్హాన్ ఒక పిల్లర్ పక్కన నుంచొని వినేస్తూ ఉంటాడు. కింగ్ కాంగ్ యొక్క అసలైన బాధని అర్థం చేసుకొని ఎలాగోలాగా కింగ్ కాంగ్ ఈ బాధ నుంచి బయటపడేలా చేద్దాం అనుకుంటాడు జిన్హాన్. నెక్స్ట్ డే టెన్షన్ పడకుండా మిస్ చెన్ ఎందుకో హ్యాపీగా వస్తుంది. ఒక గుడ్ న్యూస్ని కూడా చెప్తుంది, ఆ స్టూడెంట్ కోలుకున్నాడు, అతనికి ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఈడీలో వాళ్ళ మమ్మీ మాట్లాడే మాటల్ని వినండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం, క్లాస్ కూడా కంటిన్యూ చేద్దామని అంటుంది.
వాళ్ళ మమ్మీ మాట్లాడే మాటలన్నింటినీ ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటారు. ఆ రికార్డింగ్ని ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తారు. వాళ్ళ మమ్మీ ముందుగా వాళ్ళ అబ్బాయి ఆపరేషన్కి హెల్ప్ చేసిన, డొనేషన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తారు. మరి ముఖ్యంగా జిన్హాన్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పి, జిన్హాన్ లేకపోతే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యేదే కాదు. ఆల్మోస్ట్ 20,000 వరకు ఇచ్చి మా అబ్బాయి ప్రాణాలని కాపాడిన జిన్హాన్కి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని అనగానే పిల్లలందరూ జిన్హాన్ని ఇప్పటి వరకు క్రిటిసైజ్ చేసిన పిల్లలందరూ అతనికి క్లాప్స్ కొడతారు. మిస్ చెన్ ఇంకా హీరోయిన్ వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. జిన్హాన్ కేవలం 200 మాత్రమే ఇచ్చాడు, మనకి తెలియకుండా తను చాలా పెద్ద సేవ్ చేశాడు, మనం అన్ని మాటలు అనుండకూడదని వీళ్ళందరూ ఇప్పుడు రిగ్రెట్ అవుతారు. మిస్ చెన్ కూడా వీళ్ళందరి మాటల్ని వినిన తర్వాతే కావాలని ఈ వీడియోని వీళ్ళందరి ముందు ప్లే చేసి నిజంగానే జిన్హాన్ ఎంత మంచివాడు అనేది ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మాయిలందరూ తప్పుగా మాట్లాడిన అమ్మాయిలందరూ జిన్హాన్ దగ్గరికి వచ్చి ఒకరి తర్వాత ఒకరు సారీ చెప్తారు. జిన్హాన్ పెద్దగా ఈ విషయాలేం పట్టించుకోలేదు, మీరు కూడా పట్టించుకోకండి, సారీ చెప్పారు కదా, ఇంక ఈ మ్యాటర్ ఇంతటితో సెటిల్ అయిపోయింది, ఇంకా దీని గురించి నా దగ్గర మాట్లాడకండి అని చెప్పి అందరినీ ఎక్స్క్యూజ్ చేసేస్తాడు. ఇంకొక వైపు షెన్జే ముందుకొచ్చి లిటిల్ కింగ్ కాంగ్ యాడ్ అవడం వల్ల తనకి ఎలాగోలాగా షెన్జే హెల్ప్ చేద్దాం అనుకుంటాడు జిన్హాన్ విషయంలో. అందుకే తనకి ఇష్టం లేకపోయినా సరే లిటిల్ కింగ్ కాంగ్ కోసం జిన్హాన్ ని పొగుడుతూ ఉంటాడు. నిజానికి జిన్హాన్ మ్యాటర్ పూర్తిగా సెటిల్ అయిపోయిందన్న విషయం వీడికి ఇంకా తెలియదు కాబట్టి ఇలాగ రేడియో స్టేషన్ లో కూర్చొని ఇన్ని తిప్పలు పడాల్సి ఉంటుంది. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉంది అని చెప్పి లిటిల్ కింగ్ కాంగ్ కి అనిపిస్తుంది. అది షెన్జేదన్న విషయం జిన్హాన్ కి అర్థమైపోతుంది. షెన్జేని ఇలా చేస్తూ ఉన్నాడు, పద ఈ మ్యాటర్ సెటిల్ అయిపోయిందని అతనికి చెప్పాలని వీళ్ళు కూడా షెన్జే దగ్గరికి వెళ్ళడం బయలుదేరుతారు. నిజానికి షెన్జే చదువుతున్నవన్నీ చాలా అంటే చాలా చీజీ లైన్స్ అయి ఉంటాయి. అది కూడా ఒక అబ్బాయి కోసం చదువుతూ ఉంటే అందరూ ఎలా ఫీల్ అవుతారు, మరి ముఖ్యంగా జిన్హాన్ ఎలా ఫీల్ అవుతాడు. అందుకే చాలా స్పీడ్గా వచ్చేసి నా ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, నేను తప్పేమీ చేయలేదు, వీడు కూడా ఏదో బాగుతూ ఉన్నాడు సారీ అని చెప్పేసి వెంటనే ఆ రేడియో ఎఫ్ఎంని ఆపేస్తాడు. అదేంటి అసలు నువ్వెందుకు నాకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వెప్పుడు నా ఫ్యాన్ బాయ్ అయిపోయావు అని అడిగితే ఏంటి నేను ఈ ఫ్యాన్ బాయా, జరిగే ప్రసక్తే లేదు, అసలు నేను నీకు ఫ్యాన్ బాయ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను, లిటిల్ కింగ్ కాంగ్ ఏడ్చింది కాబట్టి నేను ఆమెకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, ఆ ప్రాసెస్లోనే తెలియకుండా నిన్ను పొగడాల్సి వచ్చింది, అందుకే పొగిడాను, దానికన్నా మించి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటాడు. కానీ ఇక్కడ కూడా లీలా ఏదో ఒక విధంగా ఇంటరప్ట్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి నువ్వు ఎవరి పర్మిషన్ లేకుండా రేడియో స్టేషన్లోకి వచ్చి మైక్ పట్టుకొని అన్ని క్లాసెస్ని డిస్టర్బ్ చేసావు కాబట్టి నేను ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అనడంతో ఏంటి కంప్లైంటా, ఎందుకు అలా అంటున్నావు, అసలు నేను ఏం తప్పు చేశాను, ఎప్పుడు ఎందుకు నా మీదకి వచ్చి పడతావు అని అరుస్తాడు. హీరోయిన్ కూడా డౌట్ పడుతుంది, నిజంగానే షెన్జే జిన్హాన్ ఫ్యాన్ బాయ్ అయిపోయాడేమో అని చెప్పి. నాకు హెల్ప్ చేసే పనిలో అది కూడా నీకు నచ్చని జిన్హాన్ని ఎందుకు పొగుడతావో అని అడిగితే లేదు, నేను అస్సలు జిన్హాన్కి ఫ్యాన్ బాయ్ అయ్యే ప్రసక్తే లేదు, అతనంటే నాకు ఎప్పటికీ నచ్చదు అంతే అని అనేస్తాడు. ఇంకేముంది అందరూ వాళ్ళు అక్కడి నుంచి డిస్పర్స్ అవుదాం అనుకుంటారు. కానీ లిటిల్ కింగ్ కాంగ్ మాత్రం ఈ ప్రాబ్లం సెటిల్ అయిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అందరి ముందు నువ్వు క్లాస్లోనే అంత పెద్ద డొనేషన్ని చేసి ఉంటే అంతమంది నిన్ను అన్ని మాటలు అనేవాళ్ళు కాదు కదా, నువ్వు క్లాస్లో ఎందుకు 200 మాత్రమే డొనేట్ చేసావు అని అడిగితే అది క్లాస్లో నేను మీ అందరిలానే ఒక ఈక్వల్ స్టూడెంట్గా మీరందరూ నన్ను భావించాలని మాత్రమే నేను 200 వేశాను అంతే, నేను బయట సెలబ్రిటీని కాబట్టి బయటికి వెళ్ళి అతనికి 20,000 డొనేట్ చేసి హెల్ప్ చేశాను. నా ఉద్దేశం ఒకటే, మీరందరూ నన్ను క్లాస్లో ఈక్వల్గా మీ అందరి ఫ్రెండ్ లాగే ట్రీట్ చేయాలి, సెలబ్రిటీలా ట్రీట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు కాబట్టి నేను అలా డొనేట్ చేశాను, అంతకు మించి ఏం లేదని చెప్పేసరికి హీరోయిన్ మనసు కాస్త కుదుట పడుతుంది. ఈ ఆన్సర్కి నిజంగా చాలా ఇంప్రెస్ అయిపోతుంది కూడా. ఆ తర్వాత షెన్జేకి ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవడం కోసం ఆ 1000 పీసెస్ పజిల్ని సాల్వ్ చేయడానికి అతని ఇంటి దగ్గరికి వెళ్ళి చాలా కష్టపడుతూ ఉంటుంది. కానీ షెన్జే ఇంకా లిటిల్ కింగ్ కాంగ్తో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాడు కాబట్టి ఇంకా జన్మలో ఈ పజిల్ సాల్వ్ అవ్వకూడదని కింగ్ కాంగ్ చూడనప్పుడు ఒక పజిల్ పీస్ని అయితే తీసుకొని తన పాకెట్లో దాచేసుకుంటాడు. కింగ్ కాంగ్ మాత్రం ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి ఇంత కష్టపడుతుంది. అసలు షెన్జే పజిల్ ఇది, నేను ఎందుకు కష్టపడుతున్నాను, నేను విరగొట్టాను సరే, ఆ రోజు నన్ను వాడే కదా పైకెత్తు అన్నాడు, ఇదంతా పక్కన పెట్టినా సరే నీ పజిల్ని నువ్వు సాల్వ్ చేసుకోవట్లేదు, నన్ను మాత్రం సాల్వ్ చేయమని బుర్ర తినేస్తున్నావు, అసలు నీ పజిల్ మీద నీకు ఇంట్రెస్ట్ లేదా, నన్ను మాత్రం ఎందుకు చేయమంటున్నావు అని అంటే దీని నుంచి తప్పించుకోవడం కోసం ఫోన్ వచ్చిందని ఒక ఎక్స్క్యూజ్కి పక్కకు వెళ్తాడు. నిజంగానే మింగ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి చేయగానే మీరు ఎక్కడున్నారు, ఇవాళ వీకెండ్ కదా బయటికి వెళ్దామని అంటే లేదు, నా ఇంట్లోకి లిటిల్ కింగ్ కాంగ్ వచ్చింది, మేమిద్దరం కలిసి పజిల్ సాల్వ్ చేస్తాం. అసలు ఆ రోజు ఏమైందో తెలుసా, నా బర్త్డే రోజు కావాలని నేను ఒక పజిల్ని రెచ్చగొట్టిపించి తన చేత ఆ పజిల్ మొత్తం విరక్కొట్టేలా చేయించాను. ఇప్పుడు ప్రతి వీకెండ్ తను నా దగ్గరికి వచ్చి నాతో కలిసి ఈ పజిల్ని సాల్వ్ చేయాలి. తను ప్రామిస్ కూడా వేసింది కాబట్టి ఇంకా అది తన బాధ్యత, రావాల్సిందే. ఇప్పుడు తను జిన్హాన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయదు, నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, నేను ఇది వేసిన ప్లాన్, నా మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది అని అంటూ ఉంటాడు. కానీ ఈ మాటలన్నింటినీ వెనక నుంచి
కింగ్ కాంగ్ వినేస్తుంది. ఎందుకంటే తనకు పజిల్ మిస్సింగ్ అన్న విషయం తనకి బాగా అర్థమవుతుంది. ఆ పజిల్ వీడే తీసుంటాడేమో అనుకుని వీడిని అడగడానికి వస్తుంది. కానీ అసలు నిజం తెలిసిపోయిన తర్వాత ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఫీలింగ్స్తోనే ఆటలాడతావు, జిన్హామ్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలా, అది ఇంకా జరిగే ప్రసక్తే కాదు, నీ మొహం కూడా నాకు ఇంకా చూపించద్దు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది, నా ఫోన్ ఎక్కడుంది, దీన్ని తీసుకొని ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నీ ఇంటికి ఇంకా నేను ఎప్పుడు రాను, ఆ పజిల్ని కూడా నువ్వే సాల్వ్ చేసుకో వేస్ట్ ఫెలో అని చెప్పి పిచ్చ బూతులన్నీ తిట్టేసి షెన్జైని అసహ్యించుకొని చాలా కోపంగా చిరాగ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. తన బెస్ట్ బడ్డీ అయిన లిటిల్ కింగ్ కాంగే తన్ని వదిలేసి తన్ని అసహ్యించుకొని వెళ్ళిపోవడంతో చాలా బాధపడతాడు. ఈ సీన్తో అయితే ఈ పార్ట్ ఎండ్ అవుతుంది. మళ్ళీ షెన్జే లిటిల్ కింగ్ కాంగ్తో ఎలా కలుస్తాడో, షెన్జే చేసిన తప్పుని లిటిల్ కింగ్ కాంగ్ ఎక్స్క్యూజ్ చేస్తుందా, చేస్తే ఒకవేళ ఎలా చేస్తుంది, షెన్జే ఏం ఎక్స్క్యూజ్ తీసుకొని లిటిల్ కింగ్ కాంగ్ దగ్గరికి వస్తాడన్న విషయాలని మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లోనే చూద్దాము. నెక్స్ట్ పార్ట్స్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.